కడుపు కొరకు సువార్త చెప్పేటువంటి వాడు కడుపుకు భోజనం దొరికితే ఇక సేవ చేయాల్సిన అవసరం లేదనుకుంటాడు. దర్శనం కొరకు పాటుపడేటువంటి వాడు రాత్రింబగళ్ళు తన వెనకాల స్థితిగతులు కాదు, మనుషులను నేను రక్షించుకోవాలి. ఓ పక్క గమనించాలి, సంపాదించడం ఎంత కష్టమో సంపాదించిన దానిని కాపాడుకోవడం అంతే కష్టం. మీలో చాలామంది అనుకోవచ్చు, యేసన్న గారు కష్టపడి ఆత్మలు సంపాదించాడు అండి అని. ఇది నిజమే, కానీ ఆ ఆత్మలను కాపాడుచున్న నెక్స్ట్ జనరేషన్ చూడండి, చాలా కష్టం. అది రాత్రి వచ్చాడు కదా అయ్యగారు, స్తోత్రం చెప్పాలి. ఇప్పుడు తండ్రి సంపాదిస్తే కొడుకులు ఎంతమంది బజారు పాలు చేయలేదు, రోడ్లు పాలు చేయలేదు. ఆ సంపదని, ఆ ఆత్మల సంపదను కాపాడడం, దానికి కూడా దమ్ము ఉండాలంటాను నేను. మీరేమంటారు అయ్యగారులు? స్తోత్రం చెప్పగలరా? తండ్రి సంపాదించింది అత్త సొమ్ము, అల్లుడు దానం చేసిన వాళ్ళు ఎంతమంది లేరు? తండ్రి సంపాదిస్తే కొడుకులు పాడు చేసిన వాళ్ళు ఎంతమంది లేరు? ఇప్పుడు మమ్మల్ని అందరిని దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నారంటే అర్థమవుతుందా? ఒకటి, క్రొత్తగా రక్షించే వారిని రక్షించడానికి. రెండు, రక్షింపబడిన మీరు ఏమండి లోకస్తులై భ్రష్టులై లోకములో కలిసిపోకుండా మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత కూడా మా మీదే పెట్టాడు దేవుడు. కాదంటారా?